వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మనకు భూమిపై రోజుకు ఒక్కసారి మాత్రమే సూర్యోదయం కనిపిస్తుంది. ఉదయం సూర్యుడి రాకతో మొదలై మెల్లగా సాయంత్రం సూర్యాస్తమయంతో రోజు ముగుస్తుంది. ఏడాది చివర్లో ఒకేసారి అర్ధరాత్రి వేళ న్యూ ఇయర్ను జరుపుకుంటాం. ఇది మనకు సహజ అనుభవం. కానీ భూమికి పైభాగంలో వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కథ పూర్తిగా వేరు. అక్కడ వ్యోమగాముల జీవితం భిన్నంగా ఉంటుంది. మనం ఊహించని విధంగా అత్యంత వేగంగా ఆశ్చర్యకరంగా సాగుతుంది. వారు ఒకే రోజులోనే భూమిపైన మనం ఊహించని స్థాయిలో కాలాన్ని అనుభవిస్తారు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఐఎస్ఎస్ గంటకు ఏకంగా 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భూమిని చుట్టేస్తుంది. ఈ కళ్ళు చెదిరే వేగంతో ప్రయాణించడం వల్ల అది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. అంటే కేవలం 1.5 గంటలోనే ఒక రోజంతా గడిచిపోయిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అక్కడ ఉన్న వ్యోమగాములు 24 గంటల వ్యవధిలో ఏకంగా 16 సార్లు సూర్యోదయాన్ని, 16 సార్లు సూర్యాస్తమయాన్ని చూస్తారు. మనం ఒక కొత్త రోజును అర్ధరాత్రి మాత్రమే అనుభవిస్తే వ్యోమగాములు రోజంతా 16 సార్లు కాల మార్పు దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే వారు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి చీకటిని, వెలుగును మారుస్తూ ప్రయాణిస్తుంటారు. మరి ఇంత గందరగోళం మధ్య వారు ఏ కాలాన్ని అనుసరిస్తారు అనే ప్రశ్న రావచ్చు. ప్రపంచ దేశాలన్నింటికీ భిన్నంగా ఐఎస్ఎస్లో ప్రపంచంలోని వివిధ దేశాల వ్యోమగాములు అక్కడ ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒకే సమయాన్ని పాటించేలా యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైం లేదా గ్రీన్విచ్ మీన్ టైంను ప్రామాణికంగా తీసుకుంటారు. భూమిపై లండన్ నగరంలో సమయం ఎంతైతే ఉంటుందో అంతరిక్ష కేంద్రంలో కూడా అదే సమయాన్ని పాటిస్తారు. ఆ గడియారం ప్రకారం అర్ధరాత్రి 12 కాగానే అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆ టైం ప్రకారం అర్ధరాత్రి వచ్చినప్పుడు స్పేస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎగిరే మోడ్లో శూన్య గురుత్వాకర్షణలో ఒకరికొకరు తాకుతూ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తారు. అంతరిక్షంలో వాస్తవికత కూడా భిన్నంగానే ఉంటుంది. గ్యాస్ ఉన్న పానీయాలు అక్కడ తాగలేరు. షాంపెయిన్ కార్క్ కూడా ఓపెన్ చేయలేరు. కేక్ కట్ చేసినా ముక్కలు గురుత్వాకర్షణ లేక గాలిలో తేలుతూ పోతాయి. అందుకే వారికి ప్రత్యేకంగా తయారు చేసే ప్యాకెట్ ఫుడ్లతోనే సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ ఆ ఆనందంలో మాత్రం తగ్గుదల ఉండదు. ఈసారి నూతన సంవత్సర వేడుకలు భారతీయులకు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఎందుకంటే భారత సంతతికి చెందిన వీరనారి సునీతా విలియమ్స్ తన సహచర వ్యోమగాములతో కలిసి 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. బోయింగ్ స్టార్ లైనర్ నౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఆమె అక్కడే చాలా కాలం గడిపి 2025 మార్చిలో క్షేమంగా దిగిరావటం అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయంగా మారింది. అంతరిక్షం నుంచి భూమిని చూడటం ఒక మధురమైన అనుభూతి. న్యూ ఇయర్ వేళ భూమిపై ఉన్న నగరాలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ప్యారిస్, న్యూయార్క్, లండన్, దుబాయ్ వంటి నగరాల్లో బాణాసంచా వెలుగులు అంతరిక్షం నుంచి చూస్తే ఒక వెలుగుల హారంలా కనిపిస్తాయని గతంలో వ్యోమగాములు వెల్లడించారు. శూన్యంలో నిశ్శబ్దంగా ఉన్న అంతరిక్ష కేంద్రం కిటికీలోంచి కింద కోట్లాది మంది ప్రజలు జరుపుకునే వేడుకలను చూడటం నిజంగా అద్భుతమని వారు చెబుతుంటారు. భూమిపై ఉన్న 800 కోట్ల మంది ప్రజలు తమ తమ శైలిలో 24 గంటల పాటు వేర్వేరు సమయాల్లో న్యూ ఇయర్ను జరుపుకుంటుంటే భూమి పైభాగంలో అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు మాత్రం అతి తక్కువ సమయంలో భూమిపై జరిగే మార్పులన్నీ గమనిస్తారు. కిటికీల్లోంచి భూమిని చూస్తూ ఆ విశ్వ నిశ్శబ్దంలో వ్యోమగాములు కూడా తమ చిన్న ప్రపంచంలో పండుగనే జరుపుకుంటారు. స్పేస్ స్టేషన్ నుంచి వారు పంపే వీడియో సందేశాలు ప్రపంచ దేశాలకు ప్రత్యేక కానుకగా మారుతాయి. ఒక కొత్త ఆశను, ఉత్సాహాన్ని అందిస్తాయి. పెద్ద స్క్రీన్లపై ఆ వీడియోను చూస్తూ భూమిపై ఉన్నవాళ్లు కూడా ఒక్క క్షణం వారి ప్రపంచంలోకి ప్రయాణించిన అనుభూతిని పొందుతారు. అంతరిక్షంలో కాలం ఒక అద్భుతం. అక్కడి దృశ్యాలు శాస్త్రానికే కాదు, మనిషి కలలకు కూడా ఒక కొత్త అర్థాన్నిస్తాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రకృతి సృష్టించిన ఈ కాల భ్రమణం, దాన్ని మానవుడు జయించి అంతరిక్షంలో వేడుకలు చేసుకోవడం అనేది విజ్ఞాన శాస్త్రం సాధించిన గొప్ప విజయంగా మనం భావించవచ్చు.